కొబ్బరి నూనె ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఒత్తైన పొడవైన జుట్టుని పెంచుకోవచ్చు. ఏంటి కొబ్బరి నూనెతో జుట్టు పెరుగుతుందా? కొబ్బరి నూనెలో ఇది కలిపి ఒక్కసారి మీ జుట్టుకు రాస్తే వారం రోజుల్లో విపరీతంగా జుట్టు పెరుగుతుంది. ఇది జస్ట్ వారం రోజుల ఛాలెంజ్ మాత్రమే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. పొడవైన ఒత్తైన జుట్టు కావాలి, ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో నా జుట్టు చూసారా ఎంత పొడవుగా ఒత్తుగా పెరిగిందో. రీసెంట్ టైమ్స్లో నేను ఒక మ్యాజిక్ని అయితే ట్రై చేస్తున్నాను. ఆ మ్యాజిక్ని మీతో షేర్ చేస్తాను. అంతేకాదు చాలామందికి ఇంకొక డౌట్ కూడా ఉంది, అసలు కోకోనట్ ఆయిల్తో హెయిర్ పెరుగుతుందా పెరగదా? 100కి 200% పెరుగుతుంది. కాకపోతే కోకోనట్ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుంటే పెరుగుతుంది. ఈరోజు వీడియోలో నేను కోకోనట్ ఆయిల్ అనేది ఎలా యూజ్ చేస్తే మీ హెయిర్ని పెంచుకోవచ్చో చెప్తాను. దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చండి, ఏజ్ లిమిట్ లేదు. పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా ట్రై చేయండి, బాయ్స్ అండ్ గర్ల్స్. మీ హెయిర్ అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే డాండ్రఫ్ కానీ ఇచ్చింగ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ని కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. 1 వీక్లోనే మీ హెయిర్ అనేది ఒత్తుగా తయారవుతుంది. అలాగే బ్లాక్ కూడా ఉంటుంది. చాలామంది ఏంటంటే రైనింగ్ సీజన్ మాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అక్క, ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు కదా. మీ హెయిర్ ఫాల్ని ఇమీడియట్గా కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఫ్లాక్స్ సీడ్స్ని తెలుగులో అవిసె గింజలు అంటారు. ఈ అవిసె గింజలు మనకి చిన్న చిన్న కిరాణా షాపుల్లో, ఆయుర్వేదిక్ షాపుల్లో, మోర్లలో అవైలబుల్గా ఉంటాయి. సూపర్ మార్కెట్లో కూడా ఉంటాయండో. సో వీటిని ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్గా యూజ్ చేయాలి. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసి వీలైనంత మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ పౌడర్ అనేది మనకు రెడీ అయిపోతే రెమెడీ అనేది రెడీ అయిపోయినట్లేనండి. ఈ పౌడర్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనం ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు, ఒకసారి ప్రిపేర్ చేసుకొని. తర్వాత మనకు కావాల్సింది అలోవెరా. అలోవెరా అనేది నేను ఒక లీఫ్ తీసుకున్నాను. ప్లాంట్ బేస్డ్ అలోవెరా యూజ్ చేస్తున్నాను. మనకి ప్లాంట్ బేస్డ్ అలోవెరా ఏంటంటే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని చాలా ఫాస్ట్గా పెంచుతుంది అనమాట. అలోవెరా సైడ్కున్న ముళ్ళు అనేది కట్ చేసుకొని ఇలా అలోవెరాని మనం చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. పైన మనం పీలేం తీయాల్సిన అవసరం లేదండి, ఇలా గ్రీన్ కలర్లో ఉండేదే కట్ చేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు అలోవెరాని కూడా మనం మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. సో అలోవెరా అనేది మనం మెత్తటి పేస్ట్ అనేది చేసేసాం. ఇది కొంచెం లిక్విడ్ ఫామ్లో ఉంటుందన్నమాట, జెల్ కనుక. సో ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది ఇక స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకోవాలి. గ్యాస్ మీద మనం కడాయి అనేది పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ అనేది మీ ఇంట్లో ఏది ఉంటే అది యాడ్ చేసుకోండి. నేను చూపించిన బ్రాండ్తో సంబంధమే లేదు. ఇన్ కేస్ మీకు కోకోనట్ ఆయిల్ ఇష్టం లేదు, ఆల్మండ్ ఆయిల్ ఇష్టం, ఆలివ్ ఆయిల్ ఇష్టం, క్యాస్టర్ ఆయిల్ ఇష్టం, మస్టర్డ్ ఆయిల్ ఇష్టం, ఇలా మీకు నచ్చిన ఏ ఆయిల్ అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న అలోవెరా మిశ్రమం ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాల పాటు ఇలా మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలన్నమాట. ఆయిల్లో అలోవెరా మొత్తం కూడా మిక్స్ అయ్యి మనకి గ్రీన్ కలర్లో అయితే అవుతుంది. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంది కదా, సో ఆ పౌడర్ని ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు యాడ్ చేశాను. యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ సమస్య, అలాగే హెయిర్ అనేది పెరగట్లేదనే సమస్య ఎక్కువైపోయింది. చాలామందికి ఫ్రంట్ బాగానే హెయిర్ అనేది ఊడిపోతుంది, ఫ్రంట్ బాగానే హెయిర్ అయితే చాలా పలచగా అయిపోతుంది, ఒత్తుగా పెరగట్లేదు అని అంటున్నారు. బాయ్స్లో ఉంది ఈ ప్రాబ్లం, గర్ల్స్లో కూడా ఉంది. కొంతమందికి బాల్ హెయిర్ సమస్య కూడా. సో మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే విపరీతంగా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఇక్కడ జస్ట్ నేను 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేశానండి, ఎక్కువ కాదు. ఇదే ప్రాసెస్ మీరు కనుక చేస్తే 1 వీక్లోనే హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఈ రెమెడీ ప్రిపరేషన్ అయితే చాలా సింపుల్ అనమాట. ఆయిల్లో యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆయిల్ నుండి ఇలా సపరేట్ అవ్వాలన్నమాట. సో అప్పటి వరకు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. సో మనకి గ్రీన్ కలర్లో ఉండే ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది. మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆయిల్ నుండి సపరేట్ అయిపోయాయి. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇప్పుడు మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసి ఆయిల్ని బాగా కూల్ చేసుకోవాలి. ఆయిల్ కూల్ అయిన తర్వాత చూసారు కదా, గ్రీన్ కలర్లో సూపర్గా ఉంటుంది ఆయిల్ అయితే.
సో ఈ ఆయిల్ని ఇప్పుడు మనం క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను ఎక్కువగా ఆయిల్స్ అనేది ప్రిపేర్ చేయడం వల్ల క్లాత్ కూడా చూసారు కదా ఎలా అయిపోయిందో. నేను అంత బాగా యూస్ చేస్తాను ఈ ఆయిల్ని అయితే. మీరు యూస్ చేస్తే మాత్రం బెటర్ రిజల్ట్స్ అయితే చూస్తారండి. మీరు జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో కోకోనట్ ఆయిల్ని కలిపి రాస్తే మాత్రం ఖచ్చితంగా మీకు హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా సరే ఆయిల్ స్ట్రెయిన్ చేయడానికి స్ట్రెయినర్ కంటే కూడా క్లాత్ని యూస్ చేయండి. మీకు ఎక్కడ ఆయిల్ అనేది వేస్ట్ అవ్వదు. ఒక్కొక్క చుక్క మనకి బంగారం కంటే విలువండి. ఈ ఆయిల్ అయితే అంత సూపర్గా వర్క్ అవుతుంది. ఆయిల్ అయితే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. స్మెల్ కూడా చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అయితే మీరు హ్యాపీగా అప్లై చేసుకోండి. మనం ఎప్పుడైనా సరే స్కాల్ప్కి అప్లై చేస్తున్నామంటే పైపైన అప్లై చేసుకోకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు పైపైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల మీ హెయిర్ అనేది పెరగదు. మీరు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి ఆయిల్ని బాగా పట్టించాలి. మీకు సెల్ఫ్ అనేది అప్లై చేసుకోవడం రాలేదు అని అంటే ఎవరి సహాయమైనా తీసుకొని ప్రాపర్గా ఆయిల్ని అప్లై చేసుకోండి. అప్పుడే హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. స్కాల్ప్ మొత్తానికి, హెయిర్ లెంత్కి, అలాగే స్ప్లిట్ ఎండ్స్కి ఆయిల్ని అప్లై చేసిన తర్వాత మీరు 5 నుండి 10 నిమిషాల పాటు ఫింగర్స్తో చాలా స్లోగా మసాజ్ చేయండి. మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి మీకు స్పీడ్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. మీరు ఎంత బిజీగా ఉన్నా వారంలో 2 సార్లు ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకున్నట్లయితే మీకు హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుందండి. అస్సలు హెయిర్ పెరగదు అనే ప్లేస్లో కూడా హెయిర్ అనేది ర్యాకెట్ స్పీడ్తో పెరుగుతుంది. హెయిర్ కూడా చాలా ఒత్తుగా పొడవుగా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా ఈ రెమెడీ ట్రై చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరి దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్ ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. చాలామందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయండి. అసలు కోకోనట్ ఆయిల్లో అలోవెరా, ఫ్లాక్స్ సీడ్స్ అనేవి యాడ్ చేసినంత మాత్రానే హెయిర్ గ్రోత్ అవుతుందా అని. 100% గ్రోత్ అవుతుంది. మనకి ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా 3 ఫ్లాటీ యాసిడ్స్ అయితే పుష్కలంగా ఉంటాయి. మన హెయిర్కి కావాల్సిన పోషకాలను అందించి హెయిర్ని రూట్ నుండి చాలా చాలా స్ట్రాంగ్గా చేస్తుంది. అంతేకాదు మన హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఉన్నా, స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉన్నా, తర్వాత మనకి హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది అనుకున్నా వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేసి మన హెయిర్ గ్రోత్ని విపరీతంగా పెంచుతుంది. అలోవెరా వచ్చేసి మన హెయిర్ని స్మూత్గా చేస్తుంది, సాఫ్ట్గా చేస్తుంది, హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది. సో 100% కూడా ఇది న్యాచురల్గా వర్క్ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేస్తే బెస్ట్ రిజల్ట్స్ అనేవి 1 వీక్లోనే చూడొచ్చు. మీ దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఇన్ కేస్ లేవు అనుకుంటే మీరు మెంతుల్ని యూజ్ చేయండి. ఫ్లాక్స్ సీడ్స్ అంత దొరకని ఇంగ్రీడియంట్ కాదండి. మనకి చిన్న చిన్న కిరాణా షాపుల్లో, ఆయుర్వేదిక్ షాపుల్లో, సూపర్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ని తెలుగులో ఏమంటారంటే అవిసె గింజలు అంటారు. కొంతమంది తెలుగులో కూడా చెప్పండి అంటారు. అవిసె గింజలని అడిగితే ఇస్తారనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అయితే మాత్రం 100కి 200% ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 మిలియన్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.